వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేట ప్రకాష్ నగర్లో కాంగ్రెస్ నాయకుడు సుజిత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకకు ముఖ్య అతిథులుగా బండి రమేష్, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలకు పండ్లను ఇచ్చి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసమని అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉంటూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం గొప్ప సాంప్రదాయమని అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు ఫర్వేజ్, బేగంపేట్ ఇన్స్పెక్టర్ సాయిదయ్య తదితరులు పాల్గొన్నారు. సుజిత్ చూడు शाला निकालो जी, ठहरे लोग को शाला दियो। चलो नेक्स्ट धूम धूम धड़ाक धड़ाक पूरा मस्जिद कमेटी పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అన్న రమేష్ గారు, బండి రమేష్ గారు, అలాగే సిఐ సైదులు గారు, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సుజిత్ గారు, మరి ఇక్కడ ఉన్న సోదరులు పర్వేజ్ గారు, మరి ఇతర మిత్రులందరికీ కూడా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సోదరభావం సామరస్యం మత సామరస్యానికి ప్రతీకగా ఈ రంజాన్ పండుగను మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ ఇఫ్తార్ విందుల ద్వారా అయితే జరుపుకుంటామో దానికి వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కలయిక ఏదైతే ఉందో భారతదేశంలో చాలా అవసరం ఉంది, మీ అందరికీ తెలుసు ఈ రోజున్న పరిస్థితుల్లో. కాబట్టి అటువంటి కలిసిమెలిసి ఉండే ఒక ఉత్సవాలను కలుపుకోవడం వల్ల దీనికి దేశంలో ఐక్యత వెల్లివిరిసి
రేపటి రోజున మనం అందరం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ నెలంతా కూడా ముస్లిం సోదరులు ఇఫ్తార్ జరుపుకోవటం, వాళ్ళు ఉపవాసం ఉండి మరి అల్లాని ప్రార్థించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పవిత్రమైన రోజుల్లో ఇవాళ బేగంపేట ప్రకాష్ నగర్ డివిజన్లో తమ్ముడు సృంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో మా తమ్ముడు పర్వేజ్ మరి నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు లోకల్ సిఐ గారు సైదుల్ గారికి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వచ్చిన ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసి ఇవాళే ప్రభుత్వం తరపున కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ఈ ఇఫ్తార్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది సీఎం గారి ఆధ్వర్యంలో. అయితే ఏ పండుగ వచ్చినా కూడా హైదరాబాద్ మహానగరంలో అందరం కలిసి ఆనందోత్సవాల మధ్య పండుగలు జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ముస్లిం పండుగ కావచ్చు, హిందూ పండుగ కావచ్చు, క్రిస్టియన్ పండుగ కావచ్చు, ఏ పండుగ అయినా కూడా చక్కగా అందరం కలిసి సామరస్యపూర్వకంగా పండుగలు జరుపుకోవటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అటువంటి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత పవిత్రంగా ఉంటూ ఈ కార్యక్రమం చేసుకోవటం, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా వారికి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అనేకమైన రంజాన్ కిట్లు కూడా మేము పంచడం కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వం తరపున. మరి రాబోయే రోజుల్లో కూడా ముస్లిం సోదరుల యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మరి ఏ పండుగ వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి సామరస్యపూర్వకంగా జరుపుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ముబారక్. ఈద్ అందరితో కలిపి జరుపుకోవాలని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా రమేష్ అన్న గారికి స్వాగతం, అశోక్ మామ గారికి స్వాగతం. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నగారు. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చుకుంటా మమ్మల్ని ముందర తీసుకెళ్తున్నారు. మేమందరం బ్రదర్స్ లాగా కలిసి ఉంటాం ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ. అదే స్ఫూర్తితోటి మేము ముందరికెళ్తాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మిత్రులతో కలిసి పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప సంతోషం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడం, అలాగే స్థానిక మిత్రులందరితో కలిసి ఇంత సంతోషకరమైన పండుగలో మేము భాగస్వాములు కావడం, మీరందరూ కూడా మాకు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఈ భారతవనంలో బిడ్డలుగా ఉన్నప్పుడు కలిసిమెలిసి అందరి కష్టాలు, నష్టాలు, సంతోషాలు పంచుకోవడం అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ ఆనవాయితీలో భాగంగా ఈ గొప్ప కార్యక్రమంలో మేము భాగస్వాములు కావడం, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి బేగంపేట మరియు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాకు అందరికీ సపోర్టింగ్ గా ఎప్పుడైనా మా సిఐ సైదులు సార్, ఎస్ఐ శ్రవణ్ సార్, ఎస్ఐ శ్రీధర్ సార్ చాలా సపోర్టింగ్ గా మాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ.